కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి. ఘన నివాళులు అర్పించి వైఎస్ఆర్ సేవలను కొనియాడిన పలువురు నేతలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదానం, అన్నదానం నిర్వహించిన కూటమి నాయకులు, అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు చోట్ల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నేత్రదానం, రక్తదానం మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. ఓకే సార్, ఓకే సార్, తెలుగులోకి బాగా ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి యువత అంతా ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వనని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేట్ ముట్టుకోనివ్వం, అదేవిధంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి కొద్ది విమర్శలు చేసి ఒక సీటు మాత్రం వచ్చిందని ఎగతాళి చేసి ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి, అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభావానికి 11 సీట్లకు పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కోట్ల బద్దలు కొడతామని చెప్పారు. అలాగే బద్దలు కొట్టి పాతాళంలో బద్దలు కొట్టి చూపారు. అలాగే అత్తల పాతాళంలోకి తొక్కుతానన్నారు. అలాగే వైసీపీ అత్తల పాతాళంలో కూడా పోయింది. కాబట్టి ఆ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మెప్పు కోసం కొంతమంది పోరంబోకులు ఇష్టానుసారం మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడుతూ వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు లోకేష్ గారిని, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తూ వచ్చారు. మరి వన్స్ ఆ బూతులు తిట్టిన వాళ్ళందరికీ కూడా చేరదీసి మంత్రి పదవులు ఇవ్వటం, ఇవాళ రాష్ట్రలీలలు చేసిన చాలామంది వైసీపీ నాయకులకి రాష్ట్రంలో కీలకమైన పదవులు ఇవ్వటం మనం చూసాం. మరి వాళ్ళందరూ కూడా గడప దాటి వచ్చిన వైనం లేదు. అవినీతి చేసిన ప్రతి ఒక్కరికి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్న వైసీపీ నేతలందరికీ రైలు పరిగెట్టిస్తున్న
నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీరెవరూ కూడా ఆ నాయకులు పట్టించుకోవట్ల. విజిలెన్స్లోని అలాగే ఏసీబీలోని కూడా వాళ్ళు క్లియర్గా సాక్ష్యాధారాలతో సైతం దొరుకుతూ ఉన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జనదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నియోజకవర్గంలో మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు, మన కార్మిక శాఖ మంత్రులు వాసినేని సుభాష్ గారికి, అదేవిధంగా మన జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి పోల్చెట్టి చంద్రశేఖర్ గారికి, ఈ రోజు నాడు జరిగే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది వరద బాధితులు, అదేవిధంగా సైక్లోన్ బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరున ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారు యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆదర్శాలను తీసుకుంటూ ముందుకెళ్తూ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నదాన కార్యక్రమాలు అందరికీ కూడా వాళ్ళకి సేవ అందజేయాలని చెప్పి, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రాబోయే యువతరానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ కూడా చెట్లు నాటే కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. వన సంరక్షణ మన గ్రామాలన్నిటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో రాబోయే యువతకి ఆదర్శం అని చెప్పేసి. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి బుద్దిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి తినిపించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అధిక వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని జిల్లా జనసేన కార్యదర్శి బోదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఈ వారం అన్న క్యాంటీన్ నిర్వహించామని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని డొక్క సీతమ్మ అన్న క్యాంటీన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు, దాపర్తి సీతారామయ్య, జనసేన నాయకులు బుద్దిరెడ్డి శ్రీనివాస్, ఉలిసి ఐరాస్, గవర సుధాకర్, టీడీపీ నాయకులు బచ్చల సుధీర్, రాయి సాయి, బద్ది సురేష్, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మనం అందరం ఎంతో ఆశించి ఒక నూతన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని ఆశించాము. ఆ నూతన నాయకత్వానికి నాయకత్వం వహించే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఇంకా ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అధిక వర్షాల కారణంగా మరి రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెను ముప్పులు ఉంది. ఆ కారణంగానే దీన్ని అంతవంత మాత్రంగా చేయాలి అని చెప్పేసి అనుకోవడం, ఆ రకంగానే చేయడం జరిగింది. కేవలం ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ఒకసారి తెలియజేయాలని చెప్పి కేకును కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పాం.
అయితే ఈరోజు రెండవది, ప్రతి సోమవారం మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాం. దాని వేళ విశిష్టత ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ ని మరి మన బొదిరెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు, జిల్లా సెక్రటరీ కూడా ఆయన యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క దగ్గర కూడా మరి అక్కడ సీతమ్మ భోజన సదుపాయం అని చెప్పి అక్కడ కూడా జనసేన కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రెండు పార్టీలు కూడా పేదవారికి కొంచెం అన్నం పెట్టాలనే తప్పంతో పనిచేసే పార్టీలని సుస్వస్థమైనటువంటి సందర్భం దీన్ని కానీ దాన్ని కానీ. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ సీతారామ భాస్కర్ రామారావు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుట్ట గంగాధర్ చౌదరి, జనసేన నాయకులు ఆర్ నాగు, సానా శ్రీను, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, కొటికలపూడి సత్యబాబు, మాజీ జడ్పీటీసీ చిర్రా వరప్రసాద్, జుత్తుక సూర్యకుమారి, బీజేపీ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, సానా రాంబాబు, సానా సాయిబాబు మరియు పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనే నియమాలతో మరి రోజు ప్రజానాయకుడు జనసేన అధినేత రాష్ట్ర రక్తదాతలను అభినందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జరిగింది. అది ఇవ్వండమ్మా సర్టిఫికెట్ ఎప్పుడన్నా ఈరోజు ఎవరైతే రక్తదానం చేశారో వారి కాబట్టి నెమ్మదిగా సెలవు తీసుకుంటూ ఇక్కడ చక్కగా పనిచేసిన పెద్ద గ్రామ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అడవులు సైన్స్ శాఖ మంత్రులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ పెద్దల గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన స్థానిక జనసేన నాయకులు అశోక్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన గోదావరి ఇన్ఛార్జ్ రామరామ గారికి, అనపర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి విజయకృష్ణరావు గారికి, వేదికపై ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులకు, వేదిక ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఇవాళ పెద్దల గ్రామంలో అత్యంత వైభవంగా జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనేక మంది యువకులు రక్తదానం ఇవ్వడం కూడా చాలా హర్షించదగ్గ పరిణామం.
ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించి అటు తెలుగుదేశం పార్టీని ఇటు భారతీయ జనతా పార్టీని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క అభివృద్ధి కోసం, శ్రేయస్సు కోసం కట్టుబడి పనిచేసే ఒక నిస్వార్థమైన నాయకుడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను తెలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినందుకు యువత అందరికీ, జన సైనికులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కటారి మహారాజ్ సహకారంతో కాకినాడ బోట్ క్లబ్ సమీపంలో గల శ్రద్ధా వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, వస్త్రాలు, అన్న వితరణ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు, కటారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గత 10 ఏళ్లుగా తమ కుమారుడు డాక్టర్ కటారి మహారాజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆశ్రమం వ్యవస్థాపకులు అనంతలక్ష్మి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ కటారి సోమన్న, తొరగా సూర్యారావు, డాక్టర్ గుబ్బల అజయ్ కుమార్, పొలగల రాజు, కటారి నోకరత్నం, కటారి సుమ, అడగల లీలా పార్వతి, రాజేష్, నమశివాయ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు మదర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ శ్రద్ధ అనే ఆశ్రమానికి ప్రతి నెల విరాళంగా సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ విధంగా చేస్తానని ఇక్కడికి వచ్చిన అందరికీ తెలియజేస్తున్నాను. నేను కటారి మహారాజు గారి మదర్నండి. మా అబ్బాయి గత 10 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఘనంగా జరిపిస్తున్నాడండి పేదల దగ్గర. అలాగే ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ మొదలు పెట్టాడండి. వృద్ధులకి అన్నీ బాగా చేయాలనేసి ప్రతి సంవత్సరం కూడా అతని పుట్టినరోజు సందర్భంగా మీ మదర్ ఇండియా తరఫున కూడా చేయదలుచుకున్నాడు అనమాట. మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులైనటువంటి డాక్టర్ కటారి మహారాజ్ గారు, వారి కుటుంబ సభ్యులు కటారి ఇంజనీర్ కటారి సోమన్న గారు, కటారి సెక్రటరీ గారు, వారి కుటుంబ సభ్యులు వారంతా కూడా స్పందించి ఈ రోజున శ్రద్ధ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు చీరలు, దుప్పట్లు, మందులు, అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులు విధిగా ప్రతి నెల ఏదో సహాయక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అంచేత ప్రతి ఒక్క సభ్యులు కూడా మరి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మేము ఆహ్వానించాము. వారందరూ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో స్పందించి డాక్టర్ కటారి మహారాజ్ గారు, వారి కుటుంబ సభ్యులు మరి ఈ విధంగా సేవ చేయడం ముందుకు వచ్చారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఈ వృద్ధులకు కూడా సేవ చేయాలని వాళ్ళకి వస్త్రదానం, అన్నదానం అది చేయడానికి పూనుకున్నాము. ఇది మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రతి నెల ఇక్కడి నుంచి చేయడానికి ప్రారంభించాము. ఈ సంస్థకి ఒప్పుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ మదర్ ఇండియా వారికి కుటుంబ సభ్యులకి, తర్వాత సభ్యులకి అందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు చక్రధరరావు, మాది అమరగిరి, ఇవి కొత్తపల్లి మండలం. ఈ డాక్టర్ మహారాజ్ గారు అన్నవారు నా 2వ కుమారుడు. తర్వాత మేము అక్కడ వృద్ధులకు కానీ లేబర్ కానీ అందరికీ కూడా 2 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఒక డిస్పెన్సరీ నేను కట్టి 70,000 రూపాయలు ఆ రోజుల్లో 1980లో నేను గవర్నమెంట్ వారికి కట్టి, నేను ఇంత లేబర్కి నేను ఒక పిహెచ్సి హాస్పిటల్ నా సొంతంగానే ఇంకోళ్ళకి ఇస్తే పాడు చేస్తారు నా సొంతంగా కట్టి ఈ ఏళ్ళ కూడా దాన్ని 30 పడకల హాస్పిటల్ కూడా చేశాను. ఇది వృద్ధులు పైకి వస్తారని లేబర్ అంటే మాకు ఎంతో ఇది. మేము మా గురువు గారైన మా తిరుపతిరావు గారు కూడా
మా కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులు లాంటి అంచేత మా అబ్బాయి డాక్టర్ గారు ఇలా చేద్దాం నాన్న అంటే తప్పకుండా చెయ్యి, అది ఉద్రులకి చెయ్యి, మనకి పుణ్యం ఉంటుంది అలాగని చెప్పగా అతను ముందుకు వచ్చాడు, చేశారు. సుదినం, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఈ జన్మదినం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పుట్టినరోజు ఇది. ఈ పుట్టినరోజు మన కటారి వారి ఫ్యామిలీతో చేయడం మనం చాలా అదృష్టంగా భావిస్తాం. ముఖ్యంగా మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల సమితి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లి తిరుపతిరావు గారి యొక్క డైరెక్షన్లో మేమందరం కూడా ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యాం. నిజంగా ముఖ్యంగా మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మదర్ ఇండియా ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. అలాంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం నిజంగా మేము పూర్వజన్మ సుకృతం. మనందరూ కూడా మనం ఈయన కటారి సోమరాజు గారి యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ ఎందరో మహానుభావులందరికీ కూడా వందనాలు అర్పిస్తూ ఈరోజు మనకి ఈ పుట్టినరోజు కార్యక్రమం జరుపుతున్న ఈ వృద్ధులకు వృద్ధులాశ్రమంలో ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు వారందరూ కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ మన పుట్టినరోజు కానీ మన ఏదైనా సరే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా ఇలాంటి పేదలకి మనం ఒక పూట భోజనం పెడితే నిజంగా వాళ్ళకి వస్త్రదానం చేస్తే దానంత పుణ్యం ఇంకోటి ఉండదు. మనం తిని తాగేసి మనం హోటల్స్లో డ్యాన్స్ చేసి కేక్ కట్ చేయడం అది కాదు. ఇప్పుడు ఈ మదర్ ఇండియా పూర్తితో మనందరం కూడా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ నా పేరు సూర్యారావు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కాకినాడ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కుమారపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కుమారపురం గ్రామంలో కూటమి నాయకులు నాలం నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రక్తదాన శిబిరం, మొక్కలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ రిబ్బన్ కట్ చేసి శ్రీ అభయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం ప్రారంభించారు. పర్యావరణానికి మేలుగా మొక్కల్ని నాటి పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని సమాజానికి మేలు జరిగే విధంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నెక్కల సత్యనారాయణ, తాటికాయల సింగయ్య, ఎలుగుబంటి ప్రభు, మర్రి చంద్రమోహన్, తాటికాయల వివిఎస్ ప్రసాద్, పైల తాతారావు, నాగశెట్టి గంగాధర్రావు, తాటికాయల వెంకట సూరిబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఒకే తాటిపై పవన్ కళ్యాణ్ ఇక్కడ రక్తదాన శిబిరం, ఇక్కడ రక్తదాన శిబిరం నాగేంద్రబాబు ఆధ్వర్యంలో మరి యువకులందరూ కూడా తోడ్పాటుతో చక్కగా చూసి మరి దాంతో పాటుగా మరి ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొక్కల కార్యక్రమం చేయాలని ఆలోచించారో మరి ఉచిత మొక్కలు పిచ్చి కూడా పెట్టడం జరిగింది. మరి చక్కని కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఎండు నేరేళ్లు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మన పిఠాపురం అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. చక్కని కార్యక్రమం చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి వాతావరణంలోనే ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. మనం గెలిపించుకున్నాం కాబట్టి అందరూ కలిసికట్టుగా కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటారు. పెదపూడి మండలం సంపర్ గ్రామంలో జనసేన సీనియర్ నేత తివిశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, జనసేన సమన్వయకర్త ఆర్ నాగు పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు తిబిరిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి సహకారంతో సంపర గ్రామం మరింత అభివృద్ధి జరగాలని కోరారు. రైతాంగం సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జుత్తుక కృష్ణ, తివిడిశెట్టి గణేష్, పాటంశెట్టి కాశీరాణి, కొండేపూడి సీతారామయ్య, గంటం సత్తిబాబు, నిమ్మకాయల ప్రభాకర్, వెర్రంశెట్టి వెంకన్న, అద్దంకి పుల్లయ్య, తివిడిశెట్టి సాయిబాబు, అద్దంకి బాబురావు, బొడ్డు సాయిరాం, బండారు నాగు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మాటలు పెడతాను. ఏంటంటే, నేను రాజకీయం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తిని మాత్రం కాదు. నాకు కావాల్సిందే నా జీవితం రాజకీయం రావడానికి కూడా కారణం నేను నా గ్రామం అభివృద్ధి చెందాలి. నాయకుడు అంటే ఎలా ఉంటుందో సృష్టించాలని ఆలోచనలు వచ్చేది తప్ప కానీ నేనేది ప్రజల మీద స్వారీ శాతం, ప్రజల పదవి తెలియ శాతం కాదు. 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఓడిపోయాను, 1 సారి నెగ్గాను. నేను దీనికి ఎప్పుడు చెప్తున్నానంటే, నా గ్రామంలో ఎంతో మహానుభావులు చేశారు, కానీ మా గ్రామం అంతా సన్నాసినకార రైతులు. సన్నాసినకార రైతులు వల్లనే ఒక దారి మార్గాన్ని చేసుకుని స్వతంత్రంగా చేసుకునేంత శక్తి మా గ్రామంలో లేదు. దాని గురించి నేను రాజకీయాలకు వచ్చాను. దీనికి యథార్థంగా చెప్తున్నాను. నేను ఇది ఇందులో మాత్రం ఏమాత్రం కూడా ఇది లేదు. నరేగా నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 100 రోజులు పూర్తి కాని పరిస్థితి. తప్పనిసరిగా ఏదైతే రైతులకు సంబంధించిన పొంత రోడ్లు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా మనకి ఇక్కడ సంపర కానీ మిగిలిన గ్రామాలు కానీ మన పెదపూడి మండలంలో అంతా రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా. మన నియోజకవర్గం అంతా అదే పరిస్థితి. ముఖ్యంగా పెదపూడి మండలం ఇక్కడ సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ దుర్భరంగా ఉంది. వాటిని కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కాకినాడ శారదాదేవి ఆలయం సమీపంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ముత్తా వారధి సెంటర్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో కాకినాడ నగరంలో 4 చోట్ల మొక్కలు నాటడం జరుగుతుందని, నగరాన్ని గ్రీన్ సిటీగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్, జిల్లా కార్యదర్శి తలాటం సత్య, పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ, అనసూరి చిన్నబాబు, పట్టపర్తి మోహన్ కుమారి, శ్రీమన్నారాయణ, తోటా కుమార్, అరగల శివాజీ, దేవు మహేష్, ఇంటి రాజేష్, అగ్రహారం సతీష్, ఐవి రమణ, వాకాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొదలు పెడుతున్నాము. మొన్న 1 వాట్సాప్ కూడా జరిగింది. ఈ రోజు కూడా 44-45-46 దీని మీద మొక్కలు నాటే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజున ప్రారంభించాం. ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మేము కాకినాడ జనసేన సిటీ తరఫున ఇదంతా మేము అడాప్ట్ చేసుకొని ఈ యొక్క కొత్త రోడ్ని ఇరుపక్కల మొక్కలేసి పార్కులు కూడా డెవలప్ చేద్దామని కమిషనర్ గారికి మాట్లాడటం జరిగింది. కమిషనర్ గారు దానికి సహకరించి మా వంతు మీ సహకారం ఇస్తానని ఈ రోజున కొన్ని మొక్కలు ఇవ్వటానికి మాకు ఒక హార్టికల్చర్ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పారు. అదేవిధంగా కమిషనర్ గారు మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నా వంతు మీకు సహకరించి ఖచ్చితంగా దీన్ని ఒక మంచి గ్రీన్ బెల్ట్గా తయారు చేద్దాం. మంచి ప్లేస్ని మీరు ఎంచుకున్నారు, వాళ్ళు కట్టి వదిలేశారు, తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేయలేదు. ఈ రోజు ఖచ్చితంగా మనం జనసేన తరఫున ఈ ఉమ్మడి కోట తరఫున దీన్ని బాగా డెవలప్ చేసి కాకినాడకు బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ బెల్ట్ తయారు చేసే విధంగా అంటున్నారు. అంతేకాకుండా నాకున్న దీని ప్రకారం నేను కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు
కాకినాడలో ఇంకా చాలా ప్రదేశాలను నేను ఎంచుకున్నాను. వాటిలో కూడా గ్రీన్ బెల్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. కాకినాడ కల్పనా సెంటర్ దగ్గర నుంచి బ్రిడ్జి డౌన్ నుంచి కూడా డైరీ ఫామ్కి వెళ్ళే బ్రిడ్జికి అందరూ కూడా బీచ్కి వెళ్ళే విధంగా ఇటు అటు మంచి మొక్కలు వేసి సెంటర్ కూడా మొక్కలు వేయాలని, టీటీడీ కళ్యాణ మండపం చుట్టూ కూడా మంచి మొక్కలు పెంచి పూర్వంలో ఎలాగున్నాయో ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని కాకినాడకి నలుమూలలో ఎక్కడున్న ఖాళీ ప్రదేశాల్లో మంచి ట్రీస్ వేసి కాకినాడని ఖచ్చితంగా స్మార్ట్ సిటీని త్వరలో చేయబోతున్నామని జనసేన తరఫున మీ అందరికీ నేను మాటిస్తూ ఈ కూటమి ప్రభుత్వం మాతో అన్ని విధాలా సహకరించిన కూటమి ప్రభుత్వానికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వచ్చే సమయానికి కాకినాడ ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ బెల్ట్ సిటీగా మరో బెంగళూరుగా చేస్తానని మీ అందరికీ మాటిస్తూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, అలాగే ఎంతోమందికి రక్తదానం, అలాగే వివిధ ఆశ్రమాల్లో భోజనం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అలాగే కూటమి నాయకులు కలిపి చేశారండి. వారందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. ఇవాళ పవన్ కళ్యాణ్ వారు ప్రజాస్వామ్య పరిరక్షణకి కంకణబద్ధుడే ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చడానికి ముందుకు వచ్చిన ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈరోజు గతంలో జరిగిన దాడులు కానీ అరాచకాలు కానీ వాటికి సరైన సమాధానం చెప్పడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన యొక్క స్వచ్ఛతని చాటుకోవడంలో ముందున్నారు. అలాగే ఆయన సేవాగుణం, భావజాలం, ఆలోచన విధానం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ సమానంగా జనసేనానితో పాటు మనం ప్రయాణం చేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంగా ముందుకు పోవాలని మనంతా ఏకతాటిపై ఉండి కూటమి ప్రభుత్వానికి మనంతా సపోర్ట్ చేయాలని, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనమడి కొండబాబు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే కొంత నానాజీ గారు సమిష్టిగా ఈ కాకినాడ జిల్లాకి ఆదర్శంగా ఉండేటట్టుగా వారు ముందుకు పోతున్నారు అభివృద్ధిలో. అలాగే మా జిల్లా అధ్యక్షులు తమ్ముడు బాబు గారు కానీ, మా సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారు కానీ జనసైకిల్ని కూటమి నాయకులు కలుపుకోవడంలో ముందున్నారు. వీరంతా కూడా ఏకనాయకత్వంలో రాష్ట్రంలోనే మన జిల్లాని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి వీరంతా కృషి చేస్తున్నారు. వారికి తోడుగా జన సైనికులు, కూటమి నాయకులు ఎప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జనదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ ఉప్పాడ బీచ్ ను జన సైనికులు శుభ్రం చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్తో పలు సేవా కార్యక్రమాలను చేయాలని జనసేన రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన నాయకుడు మోరాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనప్ అనే పేరుతో బీచ్ ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉప్పాడ బీచ్ రోడ్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, గాజు సీసాలను, చెత్తను సంచుల్లోకి ఎత్తి శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణ అంటే జనసేన అధినేతకు అమితమైన ప్రేమ అని, అందువల్లే జనసేనాని నడిచిన బాటలోనే జనసేన నాయకులు కూడా నడుస్తున్నారని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందండి. ఈ పుట్టినరోజు నాడు క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్తో సేవ చేయాలని పార్టీ పరంగా ఒక నిర్ణయం జరిగింది. ఆ మేరకే ఈ రోజున ఇక్కడ ఈ బీచ్లో క్లీన్ చేసే కార్యక్రమాన్ని జన సైనికులు చేపట్టారు. జన సైనికులకి నాయకుడు ఎలా వెళ్తున్నారో అలా ఆయన మార్గంలో నడవటమే అలవాటండి. పర్యావరణం అంటే పవన్ కళ్యాణ్ గారికి వల్లమాలిన ప్రేమ. అందులో భాగంగానే రాష్ట్రం అంతా శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా మన పిఠాపురంలో శుభ్రత ఉండాలి, ఈ బీచ్లో శుభ్రమైన వాతావరణం ఉండాలి, పర్యాటకులకు ఆహ్లాదంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో సునీల్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని ఈ రోజున ప్రారంభించడం చాలా సంతోషదాయకం అండి. పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీలో ఒక సిద్ధాంతం అండి. ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా బీచ్ క్లీనప్ ప్రోగ్రాం నిర్వహించాం. అయితే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు మాత్రమే చేసి పర్యావరణాన్ని కాపాడే హితంగా ప్రోగ్రాములు చేయండి అని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎంతోమంది పర్యాటకులు తాకిడి ఉన్న మన అందమైన ఉప్పాడ బీచ్ మనం చూడొచ్చు. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంతో ఇబ్బందికరంగా తయారైంది. ఇక్కడ బాటిల్స్ అవి కూడా ఉండడం వల్ల వచ్చిన పర్యాటకులకు కూడా గాయాలు పాలయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మత్స్య సంపదకి ఎంతో హానికరం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది 100 ఏళ్ళు ఈ వాటర్లో ఉండిపోవడం వల్ల ఫిషింగ్ అనేది డెవలప్మెంట్ లేకుండా ఎక్కడికక్కడ చనిపోవడం, మత్స్య సంపద ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల మత్స్యకారులకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళకి వేటకి వెళ్ళిన వాళ్ళు ఖాళీగా తిరిగి రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అయితే ఈ ప్రోగ్రాము అందరూ కూడా వచ్చిన పర్యాటకులందరూ కూడా బాధ్యతగా బీచ్ క్లీనప్ దగ్గర ప్లాస్టిక్ పడేయడం కానీ బాటిల్ పడేయడం కానీ కాకుండా వచ్చి అందంగా వాతావరణాన్ని ఆహ్లాదించి పర్యావరణాన్ని కాపాడాలని జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు బీచ్ క్లీనప్ ప్రోగ్రాము ప్రారంభించాము. ఇది కంటిన్యూ కూడా చేస్తాము. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని జగ్గంపేట జడ్పీటీసీ ఓవి బిందుమాధవి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేతకు పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని సంతకం మహానేత వైఎస్ఆర్ అని, మరణ శయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని మండుటెండలో పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడని కొనియాడారు. మాట తప్పని మడమ తిప్పని నేతగా ప్రజల వద్దకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి పేదల ఆరాధ్య దైవం అయ్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, చెరుకురి జయరాజు, ఆకుల శ్రీధర్, పార్టీ నాయకులు రెడ్డి భానుప్రతాప్, నీలపల్లి అప్పారావు, ఈశ్రపు లోవా, దత్తి శ్రీనివాస్, మల్లువల్ శ్రీహరి, చెరుకురి రాజ్ కుమార్, కొల్లు యేసు, పడాలాచారావు, నక్క వీరబ్రహ్మం, బత్తిన అశోక్, కొత్తపల్లి మల్లన్న, వేమగిరి రవి, వైభోగుల వీరబాబు, కొల్లు సతీష్, పకుర్తి శివ, కంచబైన హరీష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించడం, మరి ముఖ్యంగా విద్య పట్ల, వైద్యం పట్ల ఆయన చూపించినటువంటి శ్రద్ధ మనందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నతమైనటువంటి చదువుకొని చక్కగా స్థిరపడ్డారని అంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం అని మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేదలకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించినటువంటి నిజమైనటువంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు అనేటువంటి పరిస్థితి నుంచి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పాదయాత్రలో పేద ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకున్నటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ నెరవేర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇచ్చిన మాటకి కట్టుబడి మాట తప్పం పడం తిప్పమని మరి ఆయన చూపించినటువంటి చొరవ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేద ప్రజలకి ఒక ఆరాధ్య దైవమయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యి కేవలం 100 రోజులు పరిపాలన ముగించుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మరి ఈరోజు ఏ విధంగా అయితే వాతావరణం ఉందో అదే వాతావరణంలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రోజు రాష్ట్రంలో చనిపోయింది రాజశేఖర రెడ్డి గారు అయినప్పటికీ కూడా అభివృద్ధి ఆ రోజు ఆగిపోయిందనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన చూపించినటువంటి పరిపాలనా దక్షతే మరి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు సంక్షేమానికి ముందడుగేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి పేద ప్రజల అభ్యున్నత కోసం ఆయన పాటుపడినటువంటి విధానం కూడా మనందరం కూడా చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ముందుకు తీసుకెళ్తే ఈరోజు ఆరోగ్యశ్రీని కుదించడం, ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేదలకు తెలుసు ఆరోగ్యశ్రీ కష్టాలు ఎన్ని రకాలుగా పడుతున్నారో వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. భవిష్యత్తులో మరి జరుగుతున్నటువంటి సంఘటన ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి మహానేత చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పేదల గుండెల్లోనూ ఆయన చిరస్థాయిగా ఉన్నారు. కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో
కాకినాడ రూరల్ గైగొలపాడు రాజేంద్ర నగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ను కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, చైర్మన్ అండ్ ఫౌండర్ CEO తోట సురేష్, ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ కాలానాథభట్ట అచ్యుతరాం, వ్యవస్థాపకులు తోట చక్రం, కాలానాథభట్టమూర్తి, కర్రి సత్యనారాయణ రెడ్డి, అభిమానులు, శ్రేయోభిలాషులు, పలువురు టీడీపీ, జనసేన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 80-85 రోజుల్లో చేసుకుంటూ వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వన మహోత్సవ కార్యక్రమం చేపట్టాలి రాష్ట్రమంతా కూడా, దాన్ని జయప్రదం చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రకారం 1వ తేదీన పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కూటమిలో ఉన్న సభ్యులందరినీ కూడా ఏకమై ఈ వన మహోత్సవ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వటం భాగంగా మరి కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరి లాంఛనంగా ఇవాళ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ సోదరులు, స్నేహితులు అందరూ ఎప్పటి నుంచో మాకు అందరికీ సుపరిచితులు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన దాని మీద నేను ఎంపీ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి కానీ, వారికి ఉషారాణి మాజీ కార్పొరేటర్ ఉషారాణి గారి ఆధ్వర్యంలో హాజరవటం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ యొక్క సారాంశం ప్రతి వారికి కూడా తెలియవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగానో ఎక్కడో దిక్కున ప్రతి వారికి మౌత్ టు మౌత్ వెళ్ళి దీని విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రకరకాల బిల్డింగులు, ఎన్నో రకాల ఫ్లోర్స్ తోటి మనం కడతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం పరంగా ఎన్నో రకాల సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం, బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఇంతకుముందు క్వాలిటీ కంట్రోల్ అని మా డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్ నుండి ఎన్ఆర్జీస్ వర్క్లన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ తోటి మేము చేయించేవాళ్ళం. ఓన్లీ అక్కడున్న తాపినేసరో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరో సలహాలు తీసుకుని ఇల్లు కడుతున్నాం తప్ప ఆ స్ట్రెంత్ అయిన ఉందా లేదా, ఆ బ్రిక్లో ఆ స్ట్రెంత్ అయిన ఉందా లేదా, ఆ ఇసుకలో ఆ స్ట్రెంత్ అయిన ఉందా లేదా, ఆ కంకర్లో ఆ స్ట్రెంత్ అయిన ఉందా లేదా అని ఇక్కడ తీసుకొచ్చి అప్పు చెప్తే ఇది సూటబుల్ అని చెప్పినప్పుడు మనం కట్టుకుంటే మనకి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉంటుంది తప్ప కట్టినట్టే కూడిపోయి విధానాన్ని కొనసాగించకూడదు అనేది ఉద్దేశం. లక్ష్మీ వెంకటేశ్వర జియోటెక్ అండ్ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంకి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, అలాగే మన ఎంపీ గారికి తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా ఈ టీం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రధానంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో మినీ పరిశ్రమల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగానే మరి ఎలాంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా గ్రామంలో ఈరోజు మనం చాలా చూస్తూ ఉన్నాం. భూమి అనేది కంపించిపోవడం కానీ, లేదంటే బిల్డింగ్స్ మనకి అనేక బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అనేక ఒడిదుడుకులు అనేవి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏం జరుగుతుందంటే మొత్తం కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందుగానే మనం టెస్టింగ్ చేయించుకున్నట్లయితే అవి అభివృద్ధి చెందే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రూరల్ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చుతో కానీ, లేదంటే
ఉపాధి కల్పించడంలో కానీ ఈ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర జియోటెక్ వాళ్ళు మరి ముందుకు రావడం నిజంగా అభినందక విషయం. అలాగే మరి యువత ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు కూడా యువకులు మరి ఇలాంటి రూరల్ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పెట్టడం నిజంగా ఈ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రోగ్రాం. అదే రోజున ఈ ఇంజనీరింగ్ ల్యాబ్ SLV ల్యాబ్ని మంచి టెక్నాలజీతో ఇక్కడ ఉన్న రైతులకు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కానివ్వండి, మెటీరియలిస్టిక్ టెస్ట్కి కానివ్వండి, అన్ని విధాలుగా వాళ్ళు ఎలా అంటే ఏ స్ట్రెంగ్త్ ఉంది, మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎంత లిమిటేషను అనే విధానాన్ని చక్కగా చెక్ చేసి చెప్పే విధంగా ఒక మోస్ట్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ల్యాబ్ని ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది. ఇంత మంచి రోజున మీరు ఓపెన్ చేసినందుకు అది ఘన విజయం సాధించి ఇంకా ఇలాంటివి ఇదే అవకాశాన్ని మిగతా ప్రజలందరికీ కూడా అందించేలాగా వేరియస్ బ్రాంచెస్ కూడా పెట్టి ఈ వ్యాపారం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గంపేట మండలం నరేంద్రపట్నంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జన సైనికులు రక్తదానం చేసి మొక్కలు నాటారు. జగ్గంపేటలో డొక్క సీతమ్మ పేరుతో అన్న క్యాంటీన్ నిర్వహించి పేదలకు ఆహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పవన్ స్ఫూర్తితో జనసేన పార్టీ నాయకుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాక మొదటి పుట్టినరోజు సందర్భంగా మేము ఏం చేసామంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ జెండాలు ఎగరేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మొక్కలు నాటి కార్యక్రమం ఓ పండగ వాతావరణంలో ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది. ఒక 20 గ్రామాల్లో స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, పెన్నులు, పేపర్లు, అదే బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మేము జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే పురస్కరించుకుని డొక్కా సీతమ్మ గారు, ఆయనకి ఇష్టమైన పేరు డొక్కా సీతమ్మ గారు, ఆవిడ అన్నదానం చేస్తుందని నలుగురికి పేదవాళ్ళకి భోజనం పెట్టాలి కదా అని చెప్పి ఆయన డొక్కా సీతమ్మ గారి పేరుని ఎంచుకోవడం జరిగింది. ఆ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టి జగ్గంపేటలో మా జన సైనికులు అందరం కలిపి జగ్గంపేట నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఈ క్యాంటీన్ ప్రతి సోమవారం సుమారు 300 మందికి భోజనం పెట్టడానికి మేము నిశ్చయించుకున్నాం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. అలాగే పట్టణంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది. సుమారు 100 మంది ఈరోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అలాగే ప్రతి ఊర్లో కూడా ఓ పండగ వాతావరణం క్రియేట్ అయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆశించి నాయకుడు అవ్వలేదు, ఏదో చేద్దామనే ఉద్దేశంతో నాయకుడు అయ్యాడు. కాబట్టి జనాల్లో ఒక మార్పు ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి ఈరోజు ఆయన బర్త్డే పురస్కరించుకుని ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీరు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే ఫ్లడ్స్ ఉన్న ఏరియాలకు వెళ్ళండి, అలాగే ఏదన్నా ఈ అంటు రోగాలు ఈ టైంలో వస్తున్నాయి కాబట్టి ఈ వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా జనాలకు సహకరించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఆ పారిశుద్ధ కార్యక్రమాల దగ్గర నుంచి చేయించడం, ఇన్ని కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మంచి జనాలకి ఏ రకంగా మంచి జరుగుతుందో ఆ రకంగా మంచి చేయడానికి చూస్తున్నారు. కాబట్టి అందరూ ఈరోజు మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. కాకినాడ జె రామారావుపేట 21వ డివిజన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిక్కాల సూరిబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా చిక్కాల సూరిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పిలుపు మేరకు ప్రజలకు, సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే పనులు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 200 మంది నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జనసేన అధినేత పలువురికి ఆదర్శనీయులని, సమాజం కోసం ఆయన చేసే కృషి ఎనలేనిదని, అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మండపక దుర్గా ప్రసాద్, పురంశెట్టి శ్రీనివాసరావు, అడపాల బాలకృష్ణ, గుర్రాల సతీష్, పి శేషగిరిరావు, అన్వర్, ఆలీ, ఆశా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు మొదటిసారిగా డిప్యూటీ సీఎం అయ్యాక పుట్టినరోజు ఇంకా చాలా చాలా ఘనంగా, చాలా సంతోషంగా మన వీళ్ళందరూ జనసేన నాయకులు అండ్ తెలుగుదేశం నుంచి అందరూ కూడా కలిసి కూటమి ప్రభుత్వంగా ఆయన కోసం వేడుకలు చేస్తున్నారు. అలాగే మన సూరిబాబు గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు. చిక్కన్ సూరిబాబు గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు. చాలామంది పేదలకి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి. మా కోసం కూడా అన్నీ మీరు చేసుకుంటూ పోతే ఇదే పుట్టినరోజులు ఇంకా మంచి మంచిగా చేసుకుంటూ ఇలా పేదల కోసం కష్టపడుతున్నాం కాబట్టి అన్నీ బాగా జరుగుతున్నాయని కోరుకుంటున్నాం. జై జనసేన. గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏదైతే కోరుకుంటారో పేదలకి కడుపులో అన్నం పెట్టాలని, సంక్షేమం చూడాలని ఆ ఉద్దేశంతో ఈరోజు నా శిక్షకులను కూడా మా కార్యకర్తలు మరియు అందరి సహకారాలతో పేదలకి అన్నదానం నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులు అందరూ సమిష్టి కృషితో ముందుకెళ్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మా శక్తి నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. అలాగే మన జగన్నాథపురాన్ని డబ్బుల అభ్యర్థి ఆధ్వర్యంలో జనసేన, అలాగే మన కొండబాబు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలని, మరిన్ని చక్కటి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఈరోజు సాయంత్రం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. ఆయన ఎంతో ఇష్టమైంది. అలాగే ఆయన బాగా ఇష్టమైంది అన్నదానం చేసాం. సాయంత్రం బాగా చదువుకున్న పిల్లలకి, మెరిట్ వచ్చే పిల్లలకి కూడా సన్మానం చేయదలుచుకున్నాం. అలాగే సార్ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేయదలుచుకున్నాం సాయంత్రం 6 గంటలకి. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని మీడియా మిత్రులు కూడా మళ్ళీ ఒకసారి కవర్ చేసి మా అందరినీ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉత్తేజపరుస్తారని ఈ సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆంధ్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాకినాడ బీచ్ లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. రాష్ట్రం వరదలతో విలవిలలాడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించకుండా కేవలం సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ సముద్ర తీరం సర్వసుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, కటకంశెట్టి బాబీ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, ఏటుకూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రతి చోట కూడా వరదతో వెలువలాడుతూ ఉంది. ఆ కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని అనుకున్నాం. కానీ మా నాయకుడు, మన అందరి నాయకుడు ఒకటే చెప్పారు. ఇవాళ అక్కడ చంద్రబాబు గారు రాయంబాబు నిద్ర లేకుండా వరద ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నారు. మన ఆనందంగా పంచుకునే టైం కాదు ఇది. మనం ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని సడలింపులు చేసుకుని హరిత విప్లవం తీసుకొస్తా ప్రతి చోట కూడా మన 3 పార్టీలు కూడా
ప్రతి ఒక్క చోట వచ్చాం. ఈవేళ సాయంత్రం రేపు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక స్వర్ణ యుగం చూడబోతోంది కాకినాడ బీచ్. దీన్ని ఈవేళ మనం శుభ్రం చేసి ఆయన ఆదేశాల మేరకు ప్లాస్టిక్ అన్నది బీచ్ మీద లేకుండా, అంటే నువ్వు చేసిన గంటకే అయిపోద్దా అంటే నేను చేసిన గంటకి అందరూ ప్లాస్టిక్ మీరు పారేస్తే మేము తీస్తాం, మీరు పారేస్తే మేము తీస్తాం, అలా 4-5 సార్లు జరిగితే అందరికి పారేయడం అన్నది ఏంటన్నది తీయడం అన్నది ఏంటన్నది తెలిసి వస్తే అందరూ మార్చుకుంటారన్న ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ ప్రయత్నానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. అలాగే మీ అందరూ ఆశ పుట్టినరోజు మరింత వేడుక జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ కాకినాడ జిల్లాని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తీర్చిస్తున్నారు. తీర్చి ప్రజలకి ఖచ్చితంగా కాకినాడ బీచ్ని సర్వసుందరీకరణ చేసి కాకినాడ ప్రజలకి ఈ బీచ్ని అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బీజేపీ, జై మోడీ, కోటి నాయకత్వం వర్ధిల్లాలి. వర్తమాన రాజకీయాల్లో మొగటం లేని మహారాజుగా వెలుగుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఒక త్యాగశీలిగా కూటమిని గెలిపించుకుని, మరి ఎంతో మందిని త్యాగం చేసి కూటమిని గెలిపించుకుని, మరి రాక్షస పాలని అంతమొందించిన దాంట్లో ప్రథమ పాత్ర వహించినటువంటి నాయకుల్లో కూడా మొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు మా కూటమి తరపున ఎంతో ఆనందంగా ముందు నేను చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వర్తమాన రాజకీయాల్లో కూడా మౌటంలోని మహారాజుగా కంకణం కడతారని చెప్పి నేను అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు వరదల్లో చిక్కుకున్నారు ప్రజలు, ఆనంద ఉల్లాసాలతో నా బర్త్డే చేయడం కాదు, అందరూ కూడా పర్యవేక్షణ, మరి ప్లాస్టిక్ నివారణ, మొక్కల్ని పెంచడం, మొక్కల్ని నాటడం ద్వారా నాకు విశేష రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేలాది మంది శ్యామ్ విద్యార్థుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎంతో మందిని పోలీస్ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్ది దేశ రక్షణకు సెక్యూరిటీగా ఈ సంస్థ నిలవడం శుభ పరిణామం అంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత, ఫౌండర్, చైర్మన్ గుంటూరు శ్యామ్ను అభినందించారు. వేలాది మందిని ఎస్ఐలుగా, కానిస్టేబుల్స్గా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థకు గ్రౌండ్ సమస్య ఉందని, దీనిని తీర్చేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి గ్రౌండ్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ ఒకసారి ఓకే ఫోన్ డౌన్ ఫోన్ మనకి సహకరించారు. కొన్ని లక్షలాది మొక్కలు ప్రజలందరూ, జన సైనికులు, జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తల నాయకులు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ చీఫ్ హెడ్ శ్యామ్ గారు, అలాగే కలిపి పెద్ద ఎత్తున చేపట్టారు. అందులో పాల్గొన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ వీధిలో ఉన్న జనం, ఈ లొకాలిటీలో ఉన్న జనం అందరూ కూడా, నేను ఇదే లొకాలిటీలో ఉంటున్నాను, అంటే చాలా మంచిగా ఈ లొకాలిటీనే చాలా బాగా తీర్చిదిద్దేలాగా వాళ్ళు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో, సౌత్ ఇండియాలోనే టాపర్ ఇన్ నేషనల్ లెవెల్ కానిస్టేబుల్ సెలక్షన్స్, ఎస్ఐ సెలక్షన్స్లో నెంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా. అండ్ మన 2 రాష్ట్రాల్లోని మొత్తం 411 స్థానాల్లో సుమారు 390 మంది ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1, 2లో, అలాగే రాష్ట్రం 2 రాష్ట్రాల్లోని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉంటాం. అలాగే ఇక్కడ వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకుంటూ ఈ రాష్ట్రానికి కాబోయే, దేశానికి కాబోయే ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా
ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా, ఎస్ఐ లాగా ఇంకా పై స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు. అలాగే వీళ్ళని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి. అది ఎస్పీ గారితో కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ గారితోనైనా మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ని కూడా ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం ఉంది. ఇలాంటి ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకా దేనికి? యాక్చువల్లీ రాబోయే కాలానికి ఈయన చేసే కాంట్రిబ్యూషన్కి నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే మా పిల్లి సత్యబాబు గారు అలాగే అనంతలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఉండి అలయన్స్కి మారుపేరు అంటే ఈ దంపతులే. సో అంత కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్నైనా అలయన్స్ ప్రోగ్రామ్ అంత బాగా చేసే నాయకులు, పీపుల్స్ లీడర్. ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా. ధన్యవాదాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని జగ్గంపేట నియోజకవర్గంలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి తోట నరసింహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చరిత్ర సృష్టించిన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోట రామ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ మహానేత యొక్క 15వ వర్ధంతి సందర్భంగా మన జగ్గంపేటలో ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాలుపంచుకోవడం జరిగింది. మరి ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఆయన. మరి చాలా దురదృష్టమైన సంఘటనలో 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన పయనిస్తున్నటువంటి హెలికాప్టర్ అకస్మాత్తుగా మరొక దట్టమైనటువంటి అడవుల్లో కూలిపోవడం మూలంగా ఆయన మరణించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు కూడా ఎంచదంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పరిపాలన చేసినటువంటి వ్యక్తి అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పరిపాలించే నాయకుడు ప్రజలకు అవసరాలు తెలుసుకుని ప్రజా అవసరాలు తీర్చినటువంటి వ్యక్తి నిజమైనటువంటి నాయకుడు. ఆయన మదిలోంచి వచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో చేసినటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఏ ప్రభుత్వం కార్యక్రమాలని చెప్తా ఉన్నాం. నిజంగా ఈరోజు మనం చూడొచ్చు రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుమారుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఆదర్శంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ మరింత ఇదిగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం 2,55,000 కోట్ల రూపాయలు మరి ప్రజా కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే మరి ఆయనతో దగ్గరగా తిరిగినటువంటి వ్యక్తిని నేను 2004లో ఆయన నాకు అప్పట్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం కూడా జరిగింది. మరి 5 సంవత్సరాల పార్టీ పదవి కూడా రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి అవకాశం. అది 3.5 సంవత్సరాల తర్వాత మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా కల్పించారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ద్వారా అనేక కార్యక్రమాలు నేను చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గానికి. మరి ఇందిరం ఆదర్శ గ్రామాలని పేరు పెట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. అడిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి కార్యక్రమాలు చేశారు. ఈరోజు 108 కానీ 104 కానీ వాహనాలు తిరుగుతూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించింది.
20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాన్ని వచ్చినా సరే అమలు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేశారు ఆయన. ఎక్కడే కాదు, ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు 108 అవ్వచ్చు, 104 అవ్వచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి గొప్ప అవకాశం. ఈరోజు పోలవరం ఉంది. పోలవరాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు ఉన్నటువంటి నాయకులు. కానీ అది మొదలుపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రత్యక్ష సాక్షి మేమందరూ కూడా. ఆ రోజుల్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేయడం అనేది మాకు గొప్ప అదృష్టం. అదొక సువర్ణ అధ్యాయం. మరి కానీ 2009 ప్రాంతంలో రెండోసారి అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మళ్ళీ నేను రెండవసారి జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందే అవకాశం నాకు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా 2009లో చేశారు. మరి అటువంటి గొప్ప నేత మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. అయినా సరే ఆయన మరణించి ఈరోజు దేవుడు అయ్యేటటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం మన జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తాం. ఇప్పుడే కిల్లంపూడి మండలంలో చేస్తాం. అలాగే ఇప్పుడు జగ్గంపేటలో చేసి అలాగే గండేపల్లి, తర్వాత గోకవరం మండలంలో కూడా ఈ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేయడం కూడా జరుగుతూ ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి. ఘన నివాళులు అర్పించి వైఎస్ఆర్ సేవలను కొనియాడిన పలువురు నేతలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదానం, అన్నదానం నిర్వహించిన కూటమి నాయకులు, అభిమానులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.